రామాయణం 6వ భాగం యుద్ధకాండము. యుద్ధకాండము రామాయణంలోని అత్యంత ప్రధానమైన భాగం. ఇందులో శ్రీరామచంద్రుడు సీతాదేవిని రక్షించేందుకు లంకపై యుద్ధం చేసి రావణాసురుని సంహరించడం, సీతాప్రాప్తి, రాముని విజయగాథలు ఉన్నాయి. హనుమంతుడు తిరిగి వచ్చి సీతాదేవి లంకలో ఉన్నదని తెలియజేస్తాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు వానరసేనతో కలిసి లంక ప్రయాణం ప్రారంభిస్తాడు. సముద్రాన్ని దాటడానికి రాముడు సముద్రదేవుడిని ప్రార్థిస్తాడు. సముద్రదేవుడు రాముడికి రాకాస రాజు నలుడు సలహా ఇవ్వమని చెబుతాడు. నలుడు సేతుబంధం, రామసేతు నిర్మిస్తాడు. అందులో వానరులు రాళ్లను రాముని నామంతో సముద్రంలో వేయగా అవి తేలుతాయి. వానర సైన్యం లంకకు చేరుకుని రావణ సైన్యంతో పోరాటం ప్రారంభిస్తారు. రావణుడి బలవంతమైన యోధులు ఇంద్రజిత్, కుంభకర్ణ, ప్రహస్తుడు, అతికాయ రాక్షసులు యుద్ధం చేస్తారు. మేఘనాథుడు, ఇంద్రజిత్ మాయాబలంతో రామ, లక్ష్మణులను నాగపాశంతో బంధిస్తాడు. గరుడు రావడంతో రామలక్ష్మణులు విముక్తి పొందుతారు. రావణుని తమ్ముడు కుంభకర్ణుడు విపరీతమైన బలశాలి, అతడిని రాముడు సంహరిస్తాడు. మాయలోకానికి వెళ్లి రహస్యంగా పోరాడే ఇంద్రజిత్ను లక్ష్మణుడు సంహరిస్తాడు. చివరకు రాముడు రావణునితో తలపడతాడు. రావణుడికి బ్రహ్మ వరప్రభావం వల్ల అతడిని అంతమొందించడం కష్టమవుతుంది. చివరకు రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుడిని సంహరిస్తాడు. రావణాసురుడు మరణించిన తర్వాత విభీషణుడు లంక రాజుగా నియమించబడతాడు. సీతాదేవిని రాముని వద్దకు తీసుకువస్తారు, కాని రాముడు ఆమెను పరీక్షించాలనుకుంటాడు. అగ్ని పరీక్ష ద్వారా సీతాదేవి తన పవిత్రతను నిరూపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాముడు స్వయంగా మహావిష్ణువు అవతారమని తెలియజేస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులు, హనుమంతుడు వానరసేనతో అయోధ్య తిరిగి వస్తారు. భరతుడు రాముని పాదుకలతో 14 ఏళ్ల పాలన పూర్తి చేసి ఆనందంగా రాముని తిరిగి స్వాగతిస్తాడు. శ్రీరాముని పట్టాభిషేకం వైభవంగా జరుగుతుంది. ఈ భాగం నుంచి అందుకునే సందేశం: ధర్మయుద్ధం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఆత్మవిశ్వాసం, కృషి, ధైర్యం ఉంటే అడ్డంకులను దాటి గెలవవచ్చు. విశ్వాసం, భక్తి గొప్ప ఫలితాలను అందిస్తాయి. హనుమంతుని భక్తి. అంతిమంగా న్యాయం, నిజాయితీ గెలుస్తాయి. యుద్ధకాండము రామాయణంలోని అత్యంత శక్తివంతమైన భాగం. ఇది రాముడు ధర్మానికి నిలువెత్తు రూపమని నిరూపిస్తుంది. ఇది శ్రీరాముని విజయాన్ని, రావణాసురుని పతనాన్ని మరియు అర్ధరహితమైన అహంకారం నాశనం కావడాన్ని వివరించే భాగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యము.